అండి రామకృష్ణయ్య గారు. జై బాబా మూర్తి గారు, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మనం హవే మాస్టర్ వర్క్స్, ఒక సద్గురువు చేసే విధానం ఎలా ఉంటుంది అనే పుస్తకం మనం ఐవి డ్యూస్ రాసినటువంటి ఆ పుస్తకాన్ని చదువుకుంటున్నాం. దాంట్లో అనుబంధంలో ఒబీడియన్స్, విధేయత గురించిన సంఘటనలు, బాబా సందేశాలను కూర్చినటువంటి అనుబంధం చదువుతూ ఉన్నాం. పోయినసారి కూడా కిట్టి దేవి 20 years విత్ మెహర్ బాబా అనే దాంట్లో రాసినటువంటిది చదువుకున్నాం. ఆ సందేశాన్ని చదివి మళ్ళీ కిట్టి దేవి ఆ పుస్తకంలోనే ఇంకొక సంఘటన ఉంది, అక్కడికి వెళ్దాం. బాబా అన్నారు, ఒబీడియన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డివోషన్. భక్తి కంటే విధేయత చాలా గొప్పది, చాలా ప్రాధాన్యమైనది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ అన్విల్లింగ్లీ. ఆ విధేయత అనేది సంతోషంగా చేయటం ఒక ఎత్తు అయితే, సంతోషం లేకున్నా బాబా చెప్పారు కాబట్టి చేస్తున్నాను అని చెయ్యటం అన్విల్లింగ్, అంటే ఇష్టం లేకపోయినా బాబా చెప్పారు కాబట్టి చేస్తున్నాను అనే విధంగా చేసినా కూడా ఇట్ ఈస్ డన్ అన్విల్లింగ్లీ, అప్పుడు కూడా అది భక్తి కంటే విధేయత మేలు. బికాస్ గ్రాడ్యువల్లీ ఇన్ ది ప్రాసెస్ డ్యుయాలిటీ వానిషెస్. ఎందుకు మనం ఆయన పట్ల విధేయులమై ఉండాలి, ఎందుకు ఆయన చెప్పింది చెప్పినట్లు చెయ్యాలి అంటే, దానివల్ల మన యొక్క ద్వంద్వాలకు కట్టుబడి ఉన్న మన సంస్కారాలు ఉన్నాయే, ద్వంద్వాలు, ఇన్ ది ప్రాసెస్ డ్యుయాలిటీ వానిషెస్. డ్యుయాలిటీ అంటే బాబా నా అసలైన దర్శనం, నన్ను ఈ రూపంలో చూసి నన్ను చూశాము, దర్శించుకున్నాము అనేవాళ్ళు నిజమే చూశారు. ఎందుకంటే ఈ రూపం ధరించి వచ్చింది నేనే గనక, ఈ రూపం నాదే గనక నా దర్శనం ఆ రకంగా జరిగింది. కానీ నిజమైన దర్శనం ఏమిటి అంటే, ఈ ఒక్క శరీరంలో కాదు, అంతటా అన్నింటా అంతటి కావల మొత్తం అంతటా అణువున వ్యాపించి ఉన్న నన్ను చూడగలిగితే అది నా యొక్క నిజమైన దర్శనము అన్నారు. అది ఎప్పుడవుతుంది? ఏకత్వం. ఆరో భూమికలో ఉండేటువంటి వ్యక్తి, ఆయనకు చెట్టు కనబడదు, ఒక గోడ గుంజ ఏది కనబడదు, అన్నీ ఆయనకు సర్వం తన భగవంతుడే కనిపిస్తాడు. ఎక్కడ చూసినా ఎట్లా చూసినా భగవంతుడే కనిపిస్తాడు. రమణ మహర్షి దగ్గరికి డాక్టర్ వెళ్ళాట. ఆయన అటు ఇటు చూసి ఏదో ఆ సర్దుతూ ఉంటే కృష్ణ అన్నాడట. ఆయన అటు ఇటు చూశాట, కృష్ణ అనే మనిషి ఇంకెవరైనా ఉన్నారేమో అని. ఆయన పేరు కృష్ణ కాదు. అటు ఇటు చూసి ఆయన చూస్తే కృష్ణ నిన్నే అన్నాడట. స్వామి నా పేరు కృష్ణ కాదు అన్నాడట ఆయన. అంటే ఆయన అన్నట, కాదు కృష్ణుడే అందరూ, నువ్వు నీ పేరు అది మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు, కానీ అసలైన నీ ఉనికి, అసలైన నీ అస్తిత్వం కృష్ణుడే నాయన, నువ్వు కృష్ణుడివే. బాబా అన్నాడు, ఇన్ వన్ సెన్స్ ఆర్ అదర్ మనందరం కూడా, మీరందరూ కూడా అవతారులే అన్నారు. ఎందుకు? మనం కూడా లోపల ఉండే ఆత్మకు ఒక దేహాన్ని మనం కల్పించి పెట్టాం గనక ఇన్ వన్ సెన్స్ ఆర్ అదర్ అన్నారు. ఇక్కడ మనం అలాంటి సద్గురువు గాని అవతారునికి గాని విధేయులమై నడుచుకున్నట్టయితే, ఇప్పుడు మనకు అలా నిజమైన దర్శనంలో ఏంటి? ఏకత్వము, అన్నిట్లో ఉన్న భగవంతుణ్ణే చూడటము. చెడ్డవాడు వస్తాడు, వాళ్ళలో కూడా బాబా ఉన్నాడు కనుక బాబానే అక్కడ సందర్శించుకున్నట్టయితే మనలో ఉండే ద్వంద్వ అభిప్రాయము, ద్వంద్వాలకు కట్టుబడి ఉన్న మన మనస్సు, మన సంస్కారయుక్తమైనటువంటి మన ఆలోచనలు ఒకే వైపు భగవంతుడే కనబడతాడు. ఎక్కడ చూసినా కూడా అక్కడ డ్యుయాలిటీ వానిషెస్. వెన్ యూ డూ వాట్ ద మాస్టర్ సేస్, ది రెస్పాన్సిబిలిటీ ఫాల్స్ ఆన్ హిమ్. అలా నువ్వు ఆయన చెప్పింది చెప్పినట్టే చేస్తున్నట్టయితే నీ బాధ్యత అంతా కూడా ఆయన మీదనే ఉంటుంది. ది వన్ యూ ఒబే ఈవెన్ వెన్ యూ ఒబే అన్విల్లింగ్లీ. ఎందుకంటే స్టార్టింగ్ లో అది మనకి ఇష్టం కాని పని అనుకోండి, అది మనం ఇష్టంగా ఎలా చేయగలుగుతాం? చేయలేము.
అలా అయిష్టంగా చేసినా కూడా గ్రాడ్యువల్గా దాంట్లో ఇష్టము అయిష్టం అనేది కూడా ద్వంద్వం. ఆ ద్వంద్వం కూడా సమసిపోతుంది. అంటే అయిష్టం అనేది ఉండదు. ఇంకా ఏదైనా మన గురువు గారు చెప్పారు అంటే ఇష్టంగా చేయటమే. అయిష్టం అనేది వెళ్ళిపోతుంది. ఇష్టము అయిష్టము రెండు ఉన్నప్పుడు ద్వంద్వం. అయిష్టం అనేది ఇష్టంలోనే మిళితమై వెళ్ళిపోతే అది కేవలం ఏకత్వము. అలాగే అందరిలో ఉన్న బాబాను చూడటం అంటే నిజమైన బాబా దర్శనం అని కిట్టిదేవి ఆమె రాసినటువంటి 20 years with మెహర్ బాబా అనే బుక్ లో ఉన్న దాన్ని మనం చదువుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు కూడా నెక్స్ట్ సంఘటన ఆమె తన బుక్ లో రాసిందే చెప్తున్నారు. ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ అలర్ట్ యు ఫైండ్ అవుట్ ఈజీలీ వాట్ బాబా ఈజ్ ఆఫ్టర్. నీ మనస్సు గాని చాలా తదేకంగా బాబా చెప్పేదానిపైనే కేంద్రీకరించి ఉన్నట్టయితే యు ఫైండ్ అవుట్ ఈజీలీ వాట్ బాబా ఈజ్ ఆఫ్టర్. బాబా నీకు ఏమి చెప్పదలుచుకున్నాడు అనే విషయం నీకు తేటతెల్లం అయిపోతుంది, తెలిసిపోతుందట. ఈజీలీ ఫైండ్ అవుట్ ఈజీలీ, కష్టం లేకుండా ఆటోమేటిక్ గా ఓహో బాబా నన్ను దీని ద్వారా, బాబా ఈ ఆదేశం ద్వారా నన్ను ఇది చెయ్యాలని కోరుతున్నారు, ఇది బాబా ఉద్దేశం ఏమిటి అనే విషయం కూడా తెలిసిపోతుందట. బట్ ఐ వాస్ స్లో, కానీ అక్కడ అలర్ట్, మైండ్ అలర్ట్ అంటే తదేకంగా ఆయన చెప్పిన దాని మీదే ఉండాలి. మళ్ళీ దాంట్లో మన బుద్ధి రాకూడదు, మన ఆలోచనలు దాంట్లో చోటు చేసుకోకూడదు. చేసుకుంటే అది అలర్ట్ కాదు, అది మిక్స్డ్ అయిపోతుంది అన్నమాట. బట్ ఐ వాస్ స్లో, ఈమె కిట్టిదేవి చెప్తుంది, కానీ నేను అంత అలర్ట్గా లేను, కొంచెం నెమ్మదిగా ఉన్నాను నేను. అండ్ హ్యాడ్ టు లర్న్ ద హార్డ్ వే. అందుకని నేను తదేకంగా అలర్ట్గా బాబా చెప్పిన దాన్ని స్వీకరించి అలాగే చెయ్యటానికి సంసిద్ధత అనేది నాకు అప్పుడు లేకపోవటం మూలాన లర్న్ ద హార్డ్ వే, కొంచెం దాన్ని కఠినంగా నేను నేర్చుకోవాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, బాబా హ్యాడ్ బీన్ సేయింగ్ ఫర్ సమ్ టైమ్ when the group was together and Kitty tries only to please me. బాబా ఒక్కొక్కసారి ఆయన కూడా కాస్త చెట్టెక్కిస్తుంటారు అనమాట. అయితే అందరూ 10 మంది ఆయన దగ్గర కూర్చొని ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో బాబా ఉన్నట్టుండి కిట్టి ట్రైస్ ఓన్లీ టు ప్లీజ్ మీ, కిట్టి ఎప్పుడు కూడా నన్ను సంతోష పెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది అని చెప్పారట. చెప్తే ఐ సపోజ్ ఐ థాట్ దట్ వాజ్ వాట్ ఐ వాజ్ డూయింగ్. అప్పుడు వెంటనే మన ఈగో, మన మనస్సు వెంటనే బాబా కూడా పొగిడారంటే ఇంకా నేను నిజంగా బాబాకు సంతోషం పెట్టేలాగానే, సంతోషం ఇచ్చే విధంగానే నేను నడుచుకుంటున్నాను అని మన పరిమిత అహంకారం, మన బుద్ధి, మన మనస్సు అన్ని పొంగిపోతాయి. కిట్టిదేవి కూడా చెప్తున్నారు. అందుకని ఆమె అనుకుందట, ఓహో బాబానే చెప్తున్నాడు అంటే నేను నిజంగా అలాగే నడుచుకుంటున్నానేమో. సమ్ టైమ్స్ బాబా హోల్డ్స్ అప్ టు అస్ ఎన్ ఐడియల్, నౌ సీ వాట్ హ్యాపెండ్. అట్లా బాబా ఒక్కొక్కసారి మనందరికీ ఒక ఉదాహరణగా ఉన్నట్టు, మనం అందరికీ మార్గదర్శకత్వంగా ఉన్నట్టు మనం అలా పైకెత్తి చూపిస్తాడనమాట. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుందో చూసుకోవాలి అని తర్వాత ఏం జరిగిందో చెప్తున్నారు ఆమె. బాబా హ్యాడ్ టేకెన్ అస్ అబౌట్ 24 in all to పంచగని, ఏ హిల్ స్టేషన్ ఇన్ ఇండియా. మనకు తెలుసు పంచగని, ఎక్కడైతే బాబా టైగర్ వ్యాలీ ఉంది, టైగర్ కేవ్ ఉంది, బాబా ఉన్నటువంటి ఏకాంతవాసంలో ఉన్నారు. డాక్టర్ వాసు గారు ఉన్నారు. ఇది ఉడతారాకు దగ్గరలో ఉంటుంది. అక్కడికి 24 మందిని తీసుకొని బాబా ఆ పంచగని హిల్ స్టేషన్ కు వెళ్ళారు. ఫర్ ది సమ్మర్ మంత్స్, ఎప్పుడు అంటే వేసవి కాలం. వేసవి కాలం అక్కడ హిల్ స్టేషన్ కనుక చల్లగా ఉంటుంది కనుక అక్కడికి తీసుకొని వెళ్ళారు. బాబా యాజ్ హీ వాజ్ డిపార్టింగ్ ఫర్ ఎ మంత్ ఫార్ అవుట్ సైడ్ వర్క్ లెఫ్ట్ అస్ విత్ దిస్ ఆర్డర్. బాబా ఎక్కడికి వెళ్ళినా, అందరితో వెళ్ళినా వెంటనే ఆయనకి ఏదైనా పని ఉందనుకోండి, ఆయన విశ్వకార్యంలో భాగంగా ఎక్కడికైనా వెళ్ళాలి, వాళ్ళందరికీ అక్కడ ఉండే ఏర్పాట్లు చేసి
దానికి తగినటువంటి ఆదేశాలు ఇచ్చి ఆయన తన పని మీద ఆయన వెళ్ళిపోతారు. వాళ్ళందరూ అక్కడ ఉండాలి మళ్ళీ ఆయన వచ్చేదాకా. సో అలా వెళుతూ వెళుతూ బాబా వీళ్ళందరికీ ఆ పంచగనిలో నేను ఉండమని చెప్పి వాళ్లకు ఈ ఆదేశం ఇచ్చారు. ఎవ్రీ సండే యూ విల్ కీప్ సైలెన్స్ ఆల్ డే, ఈట్ ఓన్లీ 1 meal at 3 PM కన్సిస్టింగ్ ఆఫ్ టీ, బ్రెడ్ అండ్ బటర్. బాబా ఇచ్చిన ఆదేశం ఏంటంటే ప్రతి ఆదివారము మీరు మౌనంగా ఉండండి. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మాత్రమే మీరు భోజనం చెయ్యండి. ఆ భోజనంలో టీ, తర్వాత రొట్టె, బట్టర్. బ్రెడ్ అంటే మనకు మామూలు ఈ బ్రెడ్ ప్యాకెట్లు వస్తాయి కదా, అట్లా ఆ బ్రెడ్ బట్టరు వాటికి రాసుకొని స్లైసెస్కి, అది టీ. ఇది మధ్యాహ్నం భోజనం అంటే ఇదన్నమాట. బ్రెడ్ స్లైసెస్, బట్టరు, టీ. ది సర్వెంట్స్ ఆర్ టు హ్యావ్ ఏ హాలిడే. ఇంకా ఆ రోజు పని చేసే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళందరికీ సెలవు ఇవ్వబడుతుంది. వాళ్ళు సెలవు మీద వెళ్ళిపోతారు కనుక ఇవన్నీ ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. కిట్టి ద హౌస్ కీపర్ విల్ ప్రిపేర్ టీ అండ్ సీ దట్ మై ఆర్డర్ ఈజ్ క్యారీడ్ అవుట్. దీంట్లో అందరికీ కావలసిన టీ మాత్రము కిట్టి దేవి తయారు చేసి ఇస్తుంది. తర్వాత నా ఆదేశాన్ని అందరూ పాటించే విధంగా ఆమె దాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎందుకంటే ఆమెను ముందే పొగిడారు కదా బాబా, ఎప్పుడు కూడా కిట్టి దేవి నన్ను సంతోషపరచటానికే ప్రయత్నిస్తూ ఉంటుంది అని. ది ఫస్ట్ సండే ఆల్ ఎయిట్ బ్రెడ్ అండ్ బటర్ అండ్ డ్రాంక్ టీ. మొట్టమొదటి సండే బాబా వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది. ఆ రోజు అందరూ బాబా ఆదేశానుసారంగా ఆ బ్రెడ్ తిన్నారు, టీ తాగారు, బ్రెడ్కు బటర్ వెన్న రాసుకొని తిన్నారు. ది సెకండ్ సండే I was approached by one of the group the evening before saying, I cannot digest this soggy bread. Could I have toast? I will make it myself. అయితే సాయంకాలము ఒక ఆయన వచ్చి వీళ్ళు ఇచ్చినటువంటి బ్రెడ్ ఆయనకు సరిపోలేదట. సాగీ బ్రెడ్ అంటే మెత్తగా ఉందో మరి అది ఎట్లా ఉందో ఆయన అన్నాడు, కుడ్ ఐ హ్యావ్ టోస్ట్. టోస్ట్ అంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది, కరకర ఉంటుంది. అందుకని ఈ మెత్తటి బ్రెడ్ నాకొద్దు, కొంచెం కరకరలాడే బ్రెడ్ కావాలి, అది నేనే చేసుకుంటాను. అంటే ఈ బ్రెడ్ను ఓవెన్లో పెట్టో లేకపోతే దాన్ని బ్రెడ్ టోస్ట్ చేసే మిషన్లు ఉంటాయి, వాటిలో వేసేసి అవి ఎర్రగా అయిపోయి కరకర అయిపోయి వచ్చేస్తాయి బయటికి. సో అలా నేను చేసుకుంటాను అని ఆయన కిట్టి దేవిని అడిగారు. ఎందుకంటే అందరి బాధ్యత బాబా కిట్టి దేవికి ఇచ్చారు కదా. I thought the matter over and came to the conclusion that under the circumstances Baba would not mind. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన అడిగింది బాబా కాదనరు అని ఆమె స్వయంగా ఆమె సొంత బుద్ధి ద్వారా దాన్ని నిర్ణయం చేసుకుంది. ది థర్డ్ సండే 4 or 5 more were eating toast. అలా ఇక 4వ ఆదివారం వచ్చేసరికి దాంట్లో ఈ ఒక్క ఆయన్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా 5 or more eating, 4 or 5, 4 5 వాళ్ళు కూడా టోస్ట్ చేసుకొని బ్రెడ్కు బదులు టోస్ట్ను తినటం ప్రారంభించారు. బిఫోర్ బాబా రిటర్న్ హాఫ్ ద గ్రూప్ హ్యాడ్ అపీల్ టు మీ. బాబా రిటర్న్ వచ్చేలోగా ఆ గ్రూప్లో 24 మందిలో 12 మంది వాళ్ళందరూ కూడా మేము టోస్టే తింటాము, కంప్లైనింగ్ దే కుడ్ నాట్ ఈట్ ప్లెయిన్ బ్రెడ్. ఆ మెత్తగా ఉన్నటువంటి ప్లెయిన్ బ్రెడ్ తినలేకపోతున్నాం. ఇట్ గేవ్ దెమ్ పెయిన్స్. అది వాళ్ళకి కొంచెం బాగా నమలటం అయిందేమో, అందుకని వాళ్ళ నొప్పి వస్తుంది అని వాళ్ళందరూ కూడా ఈమెకు చెప్పి, అండ్ సో వర్ ఎంజాయింగ్ ఆన్ దేర్ ఫాస్ట్ నైస్ హాట్ బటర్డ్ టోస్ట్ వితౌట్ ఎనీ గిల్టీ కామ్స్ ఆఫ్ కాన్సైన్స్. అయితే అలా వాళ్ళు చెప్పి వాళ్ళందరూ నెమ్మదిగా టోస్ట్ చేసుకొని మెత్తటి బ్రెడ్ను టోస్ట్ చేసుకొని బటర్ రాసుకొని తినటం ప్రారంభం చేశారు. హ్యాడ్ నాట్ ఐ సేడ్ ఎస్ ఇట్ వుడ్ బి ఆల్ రైట్. నేను ఎస్ అని చెప్పకపోయినా ఆల్ రైట్ అని అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళందరూ అలాగా చేసుకున్నారు. బాబా రిటర్న్
తర్వాత 4 వారాల తర్వాత బాబా వచ్చారు. నో మెన్షన్ వాజ్ మేడ్ ఆఫ్ ది ఫాస్ట్. అయితే వీళ్ళు ఇలా చేసింది అంటే టోస్ట్, అది బ్రెడ్, టీ అండ్ బటర్ బాబా తినొచ్చు అని చెప్పారు కదా మధ్యాహ్నం ఒకసారి 3 గంటలకి. ఏ మంత్ లేటర్ వెన్ we were all back in Mehrabad, Baba called us together at 7 in the morning. ఇది గడిచిపోయింది. అక్కడి నుంచి 1 month తర్వాత మెహరాబాద్కి వచ్చారు. మెహరాబాద్లో అందరూ ఉదయం 7 గంటలకి అందరూ ఒక చోట సమావేశమై ఉన్నారు. అప్పుడు he started handing out an orange to each, then sent us all off for 10 minutes to reassemble in the compound courtyard at 7:30 a.m. 7 o'clock అందరూ వచ్చినప్పుడు బాబా ఏం చేశారు, అందరికీ తలా ఒక కమలా ఫలం, ఆరెంజ్ ఫలం అందరికీ ఇచ్చి అరగంట తర్వాత అందరూ డిస్పర్స్ అయిపోయి అరగంట తర్వాత అంటే 7:30 గంటలకు అందరూ మళ్ళీ వచ్చి సమావేశం కావాలి అని చెప్పారు. బాబా స్టార్టెడ్ విత్ ది ఆర్డర్స్ ఆఫ్ ది డే అండ్ దెన్ స్పెల్లింగ్ అవుట్ ఆన్ హిస్ బోర్డ్ సేడ్, అండ్ కిట్టి థింక్స్ మోర్ ఆఫ్ ప్లీజింగ్ అదర్స్ దాన్ షీ డస్ ఆఫ్ ప్లీజింగ్ మీ. ఇక్కడ ఇది చేసిన తర్వాత అప్పుడు బాబా అసలు విషయాన్ని బయటికి పెట్టారు. ఎందుకంటే అప్పటి వరకు దాని ప్రస్తావనే రాలేదు. బాబా లేనప్పుడు 4 వారాల్లో ఒక వ్యక్తి నుంచి ప్రారంభం అయిపోయి అందరూ బ్రెడ్కు బదులుగా టోస్ట్ చేసుకోవటం చేశారు. అది బాబా చెప్పింది బ్రెడ్, బటరు, టీ. అలా కాకుండా వీళ్ళు బ్రెడ్ను టోస్ట్ చేసుకొని తినటం అనేది జరిగింది. ఎవరు చెప్పలేదు బాబాకి. అయినా ఆ బాబా ఈ సందర్భంగా మెహరాబాద్లో ఆ రోజు అప్పుడు అంతకుముందు ఏమన్నారు, కిట్టి ట్రైస్ ఓన్లీ టు ప్లీజ్ మీ అన్నారు. దానివల్ల ఆమె అనుకుంది, ఓహో నేను చేసేదంతా కూడా బాబాని చేస్తున్నానని బాబా గుర్తించారు అని ఆమె కొంచెం సంబరపడిపోయింది. దానికి ఆమె ఈగో అండ్ ఆమె ఇంటలెక్ట్ అంతా కూడా బాగా సాటిస్ఫై అయిపోయినాయి. దానికి ఇక్కడ బాబా చెప్తున్నా, అండ్ కిట్టి థింక్స్ మోర్ ఆఫ్ ప్లీజింగ్ అదర్స్ దాన్ షీ డస్ ఆఫ్ ప్లీజింగ్ మీ. షీ ట్రైస్ టు ప్లీజ్ ఆల్ and can't, so why not start trying to please me and obey my orders literally. అక్కడ బాబా అసలైన విషయం బయటపెట్టి, ఎందుకు అంటే అందరూ చెప్తే బ్రెడ్డే కదా, బ్రెడ్ని టోస్ట్ చేసుకొని తింటున్నారు కదా, దాంట్లో పెద్ద విషయం ఏముంది, బ్రెడ్కు బదులు ఇంకేదన్నా తింటామంటే అప్పుడు బాబా ఆదేశానికి అది భంగం కలుగుతుందేమో, ఇక్కడైతే బ్రెడ్నే కాల్చుకొని టోస్ట్ చేసుకొని తింటున్నారు కదా అనే భావనలో అందరికీ ఆమె ఆల్ రైట్ అంది. అలా దాన్ని బాబా ఇప్పుడు చెప్పుతూ, కిట్టీదేవికి ఇతరులను సంతోష పెట్టటమే ముఖ్యంగా ఉంది ఇప్పుడు, నన్ను సంతోష పెట్టడానికంటే అని చెప్తూ, నా ఆర్డర్స్ ఎప్పుడు కూడా టు ప్లీజ్ మీ, నన్ను ప్లీజ్ చెయ్యాలి అంటే ఒబే మై ఆర్డర్స్ లిటరల్లీ, నా ఆదేశాలను తూచా తప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా ఆచరించాలి. బ్రెడ్ అంటే బ్రెడ్డే, బ్రెడ్ను కాల్చుకొని టోస్ట్ చేసుకొని తింటాము అనేది దాంట్లో ఇది మీ సొంత తెలివి, సొంత బుద్ధి, దాన్ని మీరు మార్చుకుంటున్నారు. బాబా ఆదేశాన్ని మీకు కావలసిన విధంగా మార్చుకుంటున్నారు. దానికి ఎప్పుడైతే కిట్టీదేవి నో అనలేదో, బాబా చెప్పినట్టే చెయ్యాలి అని చెప్పలేదో, అలా ఆమె వాళ్ళందరినీ సంతోష పెట్టడానికే ప్రయత్నించింది కానీ నన్ను సంతోష పెట్టడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే ఈ బాధ్యత ఆమెకి ఇచ్చాను, నా ఆదేశాలు పాటించవలసిందిగా, అందరూ పాటించవలసిందిగా చూడటం అనేది ఇచ్చారు. I was a little at sea, not knowing what Baba was referring to. అయితే ఇక్కడ ఆమెకు ఆ సందర్భం మర్చిపోయింది. ఇప్పుడు ఎందుకు బాబా అలా అంటున్నారు, నేను అందరినీ ప్లీజ్ చేస్తున్నా కానీ బాబాను ప్లీజ్ చేయటం లేదని ఎందుకు బాబా అనుకుంటున్నారు అనేది, ఐ వాజ్ ఎ లిటిల్ ఎట్ సీ నాట్ నోయింగ్ వాట్ బాబా వాజ్ రెఫరింగ్ టు. బాబా దేని విషయంలో దేన్ని ప్రస్తావిస్తూ అలా చెప్తున్నారు అనే విషయం నాకు అర్థం కాలేదు. when up popped the subject of bread or toast on the month's fast, అయితే ఆ నెల రోజులు బాబా ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా బ్రెడ్కు బదులు టోస్ట్ అనే విషయము అప్పుడు బయటకు వచ్చింది. I got annoyed and argued to prove my point. అప్పుడు
నాకు దానివల్ల కొంత ఆ ఇది అసహనం కలిగి నేనేమి బాబా ఆదేశాన్ని మార్చలేదు. బ్రెడ్ను టోస్ట్ చేసుకొని తింటామంటే ఓకే అన్నానే తప్ప బ్రెడ్కు బదులు అది తినండి ఇది తినండి అని చెప్పలేదు కదా అన్నట్టుగా. అంటే మనం ఎప్పుడు కూడా ఇదే చేస్తాం, మనం చేసిన దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం ఎప్పుడైనా. ఇక్కడ కూడా ఆమె అది తన తప్పు కాదు అనే విధంగా తనను చేసిన దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. యాజ్ వన్ ఈజ్ ఇన్క్లైన్ టు డూ ఇఫ్ ఇన్ ది రాంగ్ అండ్ ఐ రిమెంబర్ థ్రోయింగ్ ద ఆరెంజ్ ఐ స్టిల్ హెల్డ్ అక్రాస్ ద కాంపౌండ్. సో అప్పుడు ఆమె ఏం చేసిందట, ఆ కోపంలో బాబా ఇచ్చిన ఆరెంజ్ను తీసి విసిరేసిందట. ఐ స్టిల్ హెల్డ్ అక్రాస్ ద కాంపౌండ్, దాన్ని ఆ కాంపౌండ్కి ఎదురుగా వేసింది. అప్పటి వరకు ఆమె చేతిలో పట్టుకొని ఉంది. దెన్ ఫాలోడ్ మోర్ కంప్లైంట్స్ అగేన్స్ట్, అప్పుడు ఆమె పైన ఇంకా కంప్లైంట్స్ వచ్చాయట. ది హౌస్ కీపర్ అండ్ బాబా ఫినిష్డ్ అప్ బై సేయింగ్, ఫ్రమ్ టుమారో అనదర్ ఆఫ్ ద గ్రూప్ విల్ టేక్ ఓవర్ యాజ్ హౌస్ కీపర్ అండ్ యూ విల్ హెల్ప్ హర్. అయితే అప్పుడు బాబా ఏం చేశాడు, హౌస్ కీపర్ గా ఉన్న నా బాధ్యత నుంచి నన్ను తప్పించి ఇంకొకళ్ళను పెడతాను, ఆమెకు నువ్వు సహకరించాలి అని ఆయనకు ఆదేశం ఇచ్చారట. అండ్ స్మైలింగ్లీ బాబా యాడెడ్, బట్ డోంట్ వరీ, ఫ్రమ్ టుమారో యూ స్టార్ట్ విత్ ఏ క్లీన్ స్లేట్. అయితే దీని గురించి ఏమి నువ్వు కంగారు పడకు, బాధపడకు, చింతించకు. రేపటి నుంచి నువ్వు మళ్ళీ ఇంత పాతది మర్చిపోయి క్లీన్ స్లేట్ అంటే నీ మనస్సును క్లీన్ గా ఉంచుకొని, యు స్టార్ట్ విత్ ఎ క్లీన్ స్లేట్, పాతదాన్ని గుర్తు పెట్టుకొని మనస్సులో పెట్టుకొని దాని గురించి చింతించకుండా క్లీన్ స్లేట్ గా ముందుకెళ్ళిపో అని బాబా చెప్పారట. 20 years విత్ మెహర్ బాబా అనే దాంట్లో కిట్టీదేవి రాసుకున్నటువంటి ఒకనొక అనుభవం. ఇప్పుడు బాబా బాబాస్ రిమైండర్ అనే దాంట్లో ఒక పేరా ఇక్కడ పెట్టడం జరిగింది, అది చదువుకుందాం. I am often touched by the outpourings of love, faith, sacrifice, and service on the part of the growing number of those who believe in me here and in the West. బాబా అంటున్నారు, నేను ఎప్పుడు కూడా తరచుగా నన్ను విశ్వసించే వారి సంఖ్య పెరుగుతోంది. ఆ పెరిగిన వాళ్ళల్లో వాళ్ళు కనబరచే అటువంటి ప్రేమ, విశ్వాసము, త్యాగము, వీటన్నిటి పట్ల ఐఎమ్ ఆఫన్ టచ్డ్, అది నా హృదయానికి స్పర్శిస్తోంది. ఆఫ్ దోస్ హూ బిలీవ్ ఇన్ మీ హియర్ అండ్ ఇన్ ది వెస్ట్, ఇక్కడ తర్వాత పాశ్చాత్య దేశాల్లో కూడా నన్ను విశ్వసించే వారి విషయంలో. And I do not mind the attitudes of those who remain unconcerned about me and even those who oppose me. అయితే నన్ను విశ్వసించే వాళ్ళే చాలా సంఖ్యలో చాలా పెరిగిపోతున్నారు. అటువంటప్పుడు నేను నన్ను విశ్వసించని వాళ్ళ విషయంలో కానీ లేదా నన్ను వ్యతిరేకించే వాళ్ళ విషయంలో కానీ రిమైన్ అన్కన్సర్న్డ్, నేను వాళ్ళ గురించి ఏం పట్టించుకోను. వాళ్ళు అట్లా అన్నారా, ఇట్లా అన్నారా, నన్ను ఇలా విమర్శించారా, బాబా ఈజ్ ఫాల్స్, బాబా దేవుడే కాదు, ఇలా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. కానీ అదన్నీ నేనేమి కూడా పట్టించుకోను. బట్ ఐఎమ్ కాన్స్టెంట్లీ ఐయింగ్ యువర్ ఒబీడియన్స్ టు మీ, కానీ నేను మాత్రం ఎవరైతే నన్ను విశ్వసిస్తున్నామో అని, నేను చెప్పింది చెప్పినట్టు నడుచుకొని నాకు విధేయులై ఉండటానికి ప్రయత్నించే వాళ్ళ విషయంలో మాత్రం నేను గమనిస్తూనే ఉంటాను. బికాస్ ఇట్ ఈస్ ఫెయిలియర్ టు హ్యావ్ లవ్ ఫ్రమ్ ద హోల్ వరల్డ్ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ద రిక్వైర్డ్ డిగ్రీ ఆఫ్ ఒబీడియన్స్ ఫ్రమ్ యూ. అంటే ప్రపంచం అంతా విశ్వసిస్తుంది అనుకున్నా కూడా దాంట్లో విశ్వసించే ఇన్ని కోట్ల మందిలో చెప్పింది చెప్పినట్టు ఆచరించి విధేయులుగా ఉండేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అనే విషయము, అది బికాస్ ఇట్ ఈస్ ఫ్యూటైల్, అది నిష్ప్రయోజనము అని బాబా
ఒక రిమైండర్, అవేకనర్ పత్రికలో ఇచ్చిన ఒక రిమైండర్ ప్రకారంగా. ఇక్కడ నెక్స్ట్ మనం డాన్ స్టీవెన్స్ చెప్పినటువంటి ఒక సంఘటన చదువుకుందాం. ఇంకా మనకు 4 నిమిషాలు ఉంది. స్నేక్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. పాములు మనకు భారతదేశంలో విరివిగా మన నివాసాలలో తిరుగుతూనే ఉంటాయి. అండ్ ఈచ్ వన్ ఈవినింగ్ సా ఏ కోబ్రా గో ఇంటూ బాబాస్ బెడ్రూమ్. బాబా బెడ్రూమ్ దగ్గర ఈరిచ్ కాపలాగా ఉన్నాడు. అప్పుడు ఒక తాచుపాము బాబా రూమ్ లోంచి కోబ్రా గో ఇంటూ బాబాస్ బెడ్రూమ్, బాబా బెడ్రూమ్ లోకి పోతూ ఉంటే చూశారు. బాబా వాజ్ ఇన్ అనదర్ పార్ట్ ఆఫ్ ద హౌస్ ఎట్ దట్ టైం. అది బాబా బెడ్రూమ్ లోకి వెళ్ళింది కానీ బాబా బెడ్రూమ్ లో లేరు, వేరే చోట ఉన్నారు. ఇట్ వాజ్ డార్క్ ఇన్ ది రూమ్ అండ్ ఈరిచ్ న్యూ వెన్ హీ వెంట్ ఇన్ దేర్ దట్ హీ మై ట్యాంగిల్ విత్ ది స్నేక్. ఆయన అనుకున్నాడు, ఈ పాము గాని లోపలికి వెళ్ళి ఉంటే బాబా చప్పట్లు కొట్టినప్పుడు నేను గబగబా వెళ్ళాలి కదా, వెళ్ళినప్పుడు ఇది నా కాళ్లలో పడి కరిచే అవకాశం ఉంటుంది అని అనుకున్నాడట. జస్ట్ యాజ్ ద కోబ్రా స్టార్టెడ్ కమింగ్ అవుట్ ద డోర్, అలా ఆ కోబ్రా మళ్ళీ బయటకు వస్తూ దాని మూతి ఇట్లా ద్వారంలో నుంచి బయటికి వస్తూ కనిపించింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఈరిచ్ స్లామ్డ్ ద డోర్ ఆన్ ఇట్. మరి ఫ్రేమ్ కి డోర్ కి మధ్యన చాలా తక్కువ స్పేస్ ఉంటుంది, సరిగ్గా ఫిట్ అయి ఉంటుంది కదా, అక్కడ ఏది పెట్టినా కూడా డోర్ ను గట్టిగా మూసినట్టయితే అది క్రష్ అయిపోతుంది. అప్పుడు ఏం చేశాడు ఆయన, ఆ పాము ద్వారము గుండా బయటికి వస్తున్నది చూసి ఆ తలుపును లాగి గట్టిగా దాని తలను అక్కడ, ఆ పాము తలను ఆ ద్వారం యొక్క ఫ్రేమ్ రెండిటి మధ్యన క్రష్ అయ్యేలాగా ఆ తలుపును తీసి గట్టిగా దాని మీదికి తీసుకొచ్చాడు. ఎట్ దట్ మూమెంట్ బాబా క్లాప్డ్ ఇన్ అనదర్ పార్ట్ ఆఫ్ ది కాంపౌండ్. బాబా ఇంకో చోట ఉన్నాడు, అక్కడి నుంచి చప్పట్లు కొట్టాడు ఈరిచ్ను పిలిచి. ఇఫ్ ఈరిచ్ హ్యాడ్ ఇమీడియట్లీ ఒబేడ్ బాబాస్ కమాండ్, he would have gone at once to Baba and left the danger of the cobra still there. ఆ పామును అలాగే వదిలేసి వెళ్ళిపోతే అది మళ్ళీ తప్పించుకొని వెళ్ళిపోయేది, అది మళ్ళీ అలాగే ఒక సమస్యగా మిగిలిపోయి ఉండేది. కాకుండా ఆయన ఏం చేశాడు, కొన్ని సెకండ్లు పట్టింది దాన్ని పూర్తిగా క్రష్ చేయటానికి. దాని తల క్రష్ అయిపోయేదాకా ఆ తలుపును అలాగే గట్టిగా పట్టుకొని అది ప్రెస్ అయ్యి క్రాష్ అయ్యేదాకా ఉండి అప్పుడు వెళ్ళారు బాబా దగ్గరికి. He did not do that. He waited another 10 seconds while he thoroughly cudgelled the cobra's head and then went to see what Baba wanted. అది అలా ఒక 10 సెకండ్లు పట్టింది ఆ పాము తల క్రష్ అయిపోయే వరకు ఉంచి, అప్పుడు అది చనిపోయింది అనగానే దాన్ని వదిలేసి బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా said, "Where were you when I clapped?" నేను చప్పట్లు కొట్టి నిన్ను పిలిచినప్పుడు నువ్వెక్కడ ఉన్నావు? ఈరిచ్ సింప్లీ సేడ్, "I am sorry బాబా." ఇట్లా అయింది బాబా, అట్లా అయింది, ఇది చేశాను అది చేశాను అని చెప్పుకోలేదట ఈరిచ్. "I am sorry బాబా, మీరు పిలవగానే రాలేదు, దానికి నన్ను క్షమించండి" అన్నారు. అంటే తప్పు ఒప్పుకోవటం అన్నమాట. ఇంతకు ముందు చెప్పారు కదా, కిట్టీదేవిని రెండోసారి అలా అన్నప్పుడు సమర్థించుకోవటానికి ప్రయత్నించింది, కోపంతో చేతిలో ఉన్న ఆ ఆరెంజ్ ను కూడా విసిరేసినాను అని చెప్పటం జరిగింది. అలా ఇక్కడ ఈరిచ్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చారంటే, ఈరిచ్ జరిగింది ఏమీ చెప్పి సంజాయిషి ఇచ్చుకొని తనను సమర్థించుకునే ప్రయత్నం చేయకుండా, బాబా సారీ, మీరు పిలువగానే వెంటనే నేను రాలేకపోయాను అంటే అది ఒబీడియన్స్ యొక్క అసలైన లక్షణం అన్నమాట. సో దాన్ని డాన్ స్టీవెన్స్ 1955లో ఇది చెప్పటం జరిగింది. సో సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడికి ఆపేద్దాం, మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై బాబా అండి. రామకృష్ణ గారు విధేయత గురించి హవే మాస్టర్ వర్క్స్ లో ఎలాగైతే బాబా చెప్పిన విషయాన్ని చాలా చక్కగా ఇచ్చారు. ఆ విధేయత చూపించడం అన్నది దాంట్లో ఎన్ని రకాలుగా ఉంటుంది. అది మనం ఎన్ని రకాలుగా ఉన్నా కూడా మనం చేసేదాన్ని రియల్ గా ఒప్పుకోమనే విషయం ఒకటి.
అది ఐవే జ్యూస్ తాలూకా అనుభవం, దాంతో మీరు చక్కటి విషయాలను చెప్పారు. కాబట్టి బాబా కూడా ఇది నా నిజ దర్శనం కాదు, ఇది నాది 7వ ఛాయ అని చెప్పడం జరిగింది. నా నిజ దర్శనం చేసుకోవడం కోట్లలో ఒకరనేసి కూడా చెప్పారు. కాబట్టి బాబాకి విధేయత చూపడంలో మనం ఎంత వరకు సన్నద్ధులయ్యామన్నది తెలుసుకుంటూ దాని గురించి ఎప్పుడు బాబాని ఇష్టపరిచే విధంగా మనం మలుచుకుంటే బాగుంటుంది అనే విషయం ఆ విధేయతలో ఇమిడి ఉంది. ఆ విషయాన్ని మీరు చక్కగా వివరించి చెప్పారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు.